హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 9th క్లాస్ మ్యాథమెటిక్స్ 9th చాప్టర్ 9.2 ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ వీడియో. ఫస్ట్ ప్రాబ్లం, 2 circles of a radius 5 centimeters and 3 centimeters intersect at 2 points. సో ఒక సర్కిల్ యొక్క రేడియస్ 5 సెంటీమీటర్స్, సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ 3 సెంటీమీటర్స్. సో అవి రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ద డిస్టెన్స్ బిట్వీన్ దర్ సెంటర్స్ ఈజ్ 4 సెంటీమీటర్స్. ఆ రెండు సర్కిల్స్ యొక్క సెంటర్ మధ్యలో ఉండే డిస్టెన్స్ 4 సెంటీమీటర్స్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్. ఆ రెండు సర్కిల్స్ కి కామన్ కార్డ్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం 5 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేద్దాం. సో ఇప్పుడు నేను 0 నుంచి 5 సెంటీమీటర్స్ తీసుకుంటున్నా. ఒక సెంటర్ పాయింట్ ని లొకేట్ చేస్తున్నా. సెంటర్ పాయింట్ ని O అనుకుంటున్నా. ఈ సెంటర్ పాయింట్ నుంచి 5 సెంటీమీటర్స్ రేడియస్ తో ఒక సర్కిల్ డ్రా చేద్దాం. సో ఆల్రెడీ 5 సెంటీమీటర్స్ తీసుకున్నా. సర్కిల్ డ్రా చేస్తున్నా. ఫస్ట్ సర్కిల్ కి సెకండ్ సర్కిల్ కి సెంటర్ మధ్యలో డిస్టెన్స్ 4 సెంటీమీటర్స్. సర్కిల్ సెంటర్ నుంచి 4 సెంటీమీటర్స్ దూరంలో సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ లొకేట్ చేస్తున్నా. సో డిస్టెన్స్ 4 సెంటీమీటర్స్. సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ 3 సెంటీమీటర్స్. సో 3 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకుంటున్నా. సో ఈ సెంటర్ నుంచి ఒక సర్కిల్ డ్రా చేస్తున్నా. ఇప్పుడు ఈ రెండు సర్కిల్స్ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. సో ఈ పాయింట్ ని P అనుకుంటున్నా, సెకండ్ పాయింట్ ని Q అనుకుంటున్నా. సో మనం లెంత్ ఆఫ్ కార్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ PQ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ సెంటర్. సో ఈ సర్కిల్ యొక్క రేడియస్ 3 సెంటీమీటర్స్. ఈ సెంటర్ O అనుకుంటే O నుంచి P డిస్టెన్స్ 3 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ కూడా O నుంచి Q డిస్టెన్స్ 3 సెంటీమీటర్స్. సో టోటల్ డిస్టెన్స్ PQ డిస్టెన్స్. సో therefore length of a card so total length of a card PQ it is equal to OP plus OQ. So OP distance 3 centimeters plus OQ distance 3 centimeters. So total 3 plus 3 6 centimeters. So length of a card is 6 centimeters. Next one, second problem. If 2 equal cards of a circle intersect within a circle. సో ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేశాను. సో ఫస్ట్ మనం కార్డ్ అంటే ఏమో తెలుసుకుందాం. సో కార్డ్ అంటే ఒక సర్కిల్లో 2 పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్. సో ఇక్కడ A ఒక పాయింట్, B సెకండ్ పాయింట్. ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేశాను. సో AB లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది. ఈ AB లైన్ సెగ్మెంట్ ని కార్డ్ అని పిలుస్తాం. సో నెక్స్ట్ అలానే C నుంచి D వరకు సెకండ్ కార్డ్. సో ఈ 2 కార్డ్స్ E అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. ప్రూవ్ దట్ ద సెగ్మెంట్స్ ఆఫ్ వన్ కార్డ్ ఆర్ ఈక్వల్ టు కరెస్పాండింగ్ సెగ్మెంట్స్ ఆఫ్ అదర్ కార్డ్. సో ఈ AB కార్డులో A నుంచి E వరకు ఒక సెగ్మెంట్, E నుంచి B వరకు సెకండ్ సెగ్మెంట్. సో ఈ AB కార్డులో AE సెగ్మెంట్. సో నెక్స్ట్ సెకండ్ కార్డులో CD కార్డులో C నుంచి E వరకు ఒక సెగ్మెంట్. సో AE సెగ్మెంట్ CE సెగ్మెంట్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో నెక్స్ట్ అలానే B నుంచి E వరకు సెగ్మెంట్, D నుంచి E వరకు సెగ్మెంట్, ఈ 2 సెగ్మెంట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. కమింగ్ టు సొల్యూషన్. లెట్ O బి ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సో ఈ సర్కిల్లో O ని సెంటర్ గా చేసుకున్న AB, CD be the equal cards and intersect at T. AB ఒక కార్డ్, CD సెకండ్ కార్డ్. ఇవి 2 ఈక్వల్ కార్డ్స్ E అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. సో ఈక్వల్ కార్డ్స్ కాబట్టి AB it is equal to CD. To prove
ఏఈ ఈక్వల్ టు సిఈ. సో ఏ నుంచి ఈ వరకు సెగ్మెంట్, సి నుంచి ఈ వరకు సెగ్మెంట్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. బిఈ ఈక్వల్ టు డిఈ. సో బి నుంచి ఈ సెగ్మెంట్, డి నుంచి ఈ సెగ్మెంట్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో కన్స్ట్రక్షన్, డ్రా పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఓఎం ఈస్ పర్పెండిక్యులర్ ఏబి. సో ఓ పాయింట్ నుంచి ఈ ఏబి లైన్ సెగ్మెంట్ కి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను. సో ఓఎం అనేది ఏబి కార్డుకి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ 90 degrees ఫార్మ్ అవుతుంది. ఓఎన్ ఈస్ పర్పెండిక్యులర్ టు సిడి. ఈ ఓఎన్ లైన్ సిడి కార్డుకి పర్పెండిక్యులర్ గా ఉంది, ఇక్కడ 90 degrees ఫార్మ్ అయింది. జాయిన్ ఓ అండ్ డి. సో ఓ నుంచి ఈ వరకు జాయిన్ చేయాలి. ప్రూఫ్, టు ప్రూవ్ ఏఈ ఈక్వల్ టు సిఈ, ఏఈ సిగ్మెంట్ సిఈ సిగ్మెంట్ ఈక్వల్ అని ప్రూవ్ చేద్దాం. ఏఈ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏఎం ప్లస్ ఎంఈ. ఏఈ సిగ్మెంట్ ఇక్కడ ఏఎంని ఎంఈని యాడ్ చేస్తే ఏఈ సిగ్మెంట్ ఫామ్ అవుతుంది. సిఈ ఇట్ ఈస్ ఈక్వల్ టు సిఎన్ ప్లస్ ఎన్ఈ. సిఈ సిగ్మెంట్ సిఎన్ని, సో నెక్స్ట్ అలానే ఎన్ఈని యాడ్ చేస్తే సిఎన్ సిగ్మెంట్ ఫామ్ అవుతుంది. ఏబి ఇట్ ఈస్ ఈక్వల్ టు సిడి. సో ఏబి కార్డ్ సిడి కార్డ్ ఇవి రెండు ఈక్వల్ కార్డ్స్ అని ప్రాబ్లంలో ఇచ్చారు. సో ఏబికి సిడికి రెండు వైపులా 1/2 మల్టిప్లై చేశాను. సో ఏబిలో హాఫ్ లెంత్, సో ఏబి కార్డులో హాఫ్ లెంత్ ఏఎం లెంత్ కి ఈక్వల్ అవుతుంది. సో ఏఎం ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో హాఫ్ సిడి, సిడి కార్డులో హాఫ్ లెంత్ సిఎన్ లెంత్ కి ఈక్వల్ అవుతుంది, సిఎన్. సో ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఓఎంఈ అండ్ ట్రయాంగిల్ ఓఎన్ఈ, ట్రయాంగిల్ ఓఎంఈ ఇలా ఫామ్ అవుతుంది, ట్రయాంగిల్ ఓఎన్ఈ ఇలా ఫామ్ అవుతుంది. సో ఈ రెండు ట్రయాంగిల్స్ లో యాంగిల్ ఎం దగ్గర 90 degrees, యాంగిల్ ఎన్ దగ్గర కూడా 90 degrees. సో ఇవి రెండు ఈక్వల్ యాంగిల్స్. యాంగిల్ ఎం ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ ఎన్ ఈక్వల్ టు 90 degrees. సో నెక్స్ట్ అలానే ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఓఈ అనేది కామన్ సైడ్ గా ఉంది. సో ఓఎంఈ ట్రయాంగిల్ లో నెక్స్ట్ అలానే ఓఎన్ఈ ట్రయాంగిల్ లో ఓఈ సైడ్ అనేది కామన్ సైడ్. ఓఎం ఇట్ ఈస్ ఈక్వల్ టు ఓఎన్. ఈ ఫస్ట్ ట్రయాంగిల్ లో ఓఎం లెంత్, ఈ సెకండ్ ట్రయాంగిల్ లో ఓఎన్ లెంత్, ఇవి రెండు ఈక్వల్ లెంత్. సో ఎందుకంటే ఏబి కార్డ్ సిడి కార్డ్ ఈక్వల్ లెంత్ కాబట్టి ఓఎం ఇట్ ఈస్ ఈక్వల్ టు ఓఎన్. సో ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఒక యాంగిల్ ఈక్వల్, ఒక యాంగిల్ 90 degrees కి ఈక్వల్ అయింది. సో రెండు సైడ్స్ ఈక్వల్ అయినాయి. సో అప్పుడు ఆర్హెచ్ఎస్ రూల్ ప్రకారం ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రియంట్. సో ఇది కాంగ్రియంట్ సింబల్. ట్రయాంగిల్ ఓఎంఈ కాంగ్రియంట్ ట్రయాంగిల్ ఓఎన్ఈ. సో ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయినప్పుడు వాటి యొక్క కరెస్పాండింగ్ పార్ట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఓఎంఈ ట్రయాంగిల్లో ఎంఈ కరెస్పాండింగ్ పార్ట్ ఎన్ఈ. సో ఎంఈ ఈక్వల్ టు ఎన్ఈ. సో ఎందుకంటే కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియన్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో ఫ్రమ్ 1 and 2. సో ఏఎం ఈక్వల్ టు సిఎన్ అనేది ఫస్ట్ ఈక్వేషన్, ఎంఈ ఈక్వల్ టు ఎన్ఈ అనేది సెకండ్ ఈక్వేషన్. సో ఈ రెండు ఈక్వేషన్స్ యాడ్ చేద్దాం. సో ఏఎం ప్లస్ ఎంఈ, ఏఎం ప్లస్ ఎంఈ ఇట్ ఈస్ ఈక్వల్ టు సిఎన్ ప్లస్ ఎన్ఈ, సిఎన్ ప్లస్ ఎన్ఈ. సో ఇక్కడ ఏఎం లెంత్ ఎంఈ లెంత్ ఏఎం ప్లస్ ఎంఈ యాడ్ చేస్తే ఏఈ సిగ్మెంట్ ఫామ్ అవుతుంది, ఏఈ. సిఎన్ లెంత్ ఎన్ఈ లెంత్ యాడ్ చేస్తే సిఈ లైన్ సిగ్మెంట్ ఫామ్ అయింది, ఇక్కడ సిఈ. సో ఏఈ ఇట్ ఈస్ ఈక్వల్ టు సిఈ. సెకండ్ ప్రాబ్లం కంటిన్యూషన్. టు ప్రూవ్ బిఈ ఈక్వల్ టు డిఈ. సో బిఈ సిగ్మెంట్ డిఈ సిగ్మెంట్ ఈక్వల్ అని ప్రూవ్ చేద్దాం. బిఈ ఇట్ ఈస్ ఈక్వల్ టు బిఎం మైనస్ ఎంఈ. సో బిఈ సిగ్మెంట్ రావాలంటే ఈ టోటల్ బి నుంచి ఎం వరకు లెంత్ లో ఈ ఎంఈ లెంత్ ని సబ్ట్రాక్ట్ చేస్తే బిఈ సిగ్మెంట్ ఫామ్ అవుతుంది. డిఈ ఇట్ ఈస్ ఈక్వల్ టు డిఎన్ మైనస్ ఎన్ఈ. సో డిఈ సిగ్మెంట్ రావాలంటే సో టోటల్ గా డి నుంచి ఎన్ వరకు లెంత్ లో ఎన్ నుంచి ఈ వరకు లెంత్ సబ్ట్రాక్ట్ చేస్తే డిఈ లెంత్ ఫామ్ అవుతుంది. సో బిఎం ఈక్వల్ టు డిఎన్. సో బి నుంచి ఎం వరకు లెంత్, డి నుంచి ఎన్ వరకు లెంత్ ఈక్వల్.
ఆల్రెడీ సెకండ్ ఈక్వేషన్ ME ఈక్వల్ టు NA ని ప్రూవ్ చేశాం. సో ఫ్రమ్ 2 and 3 ఈ రెండు ఈక్వేషన్ల నుంచి BM లెంత్లో నుంచి ME సబ్ట్రాక్ట్ చేద్దాం. సో BM మైనస్ ME ఇట్ ఈస్ ఈక్వల్ టు DN మైనస్ NE, DN మైనస్ NE. సో ఈ రెండు ఈక్వేషన్స్ సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సో BMలో నుంచి ME లెంత్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి BE సిగ్మెంట్ ఫామ్ అవుతుంది. సో BM మైనస్ ME ఈక్వల్ టు BE. సో DN లెంత్లో నుంచి NE లెంత్ సబ్ట్రాక్ట్ చేస్తే DE సిగ్మెంట్ ఫామ్ అవుతుంది. సో therefore BE segment it is equal to DE. Next one, third problem. If two equal chords of a circle intersect within a circle. సో ఇక్కడ ఒక సర్కిల్ ఫామ్ చేశాను. సో ఈ సర్కిల్లో AB అనేది ఒక కార్డ్, CD అనేది సెకండ్ కార్డ్. ఇవి రెండు ఈక్వల్ కార్డ్స్ E అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. ప్రూవ్ దట్ the line joining the point of intersection to the center makes equal angles with the chords. ఈ AB కార్డ్ CD కార్డ్ E అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. సో ఈ పాయింట్ దగ్గర సెంటర్ నుంచి ఈక్వల్ యాంగిల్స్ ఫామ్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. సో అంటే మనం యాంగిల్ OEA యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది, ఈ యాంగిల్ OEC ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సొల్యూషన్, లెట్ O be the center of the circle, AB, CD be the equal chords intersect at E. సో ఈ సర్కిల్లో O అనేది సెంటర్ పాయింట్, AB కార్డ్, CD కార్డ్ ఇవి రెండు ఈక్వల్ కార్డ్స్ E అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. టు ప్రూవ్ యాంగిల్ OEA ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ OEC. యాంగిల్ OEA ఇలా ఫామ్ అవుతుంది, ఇక్కడ యాంగిల్ OEC యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేద్దాం. కన్స్ట్రక్షన్, డ్రా పర్పెండిక్యులర్ ఫ్రమ్ O to AB and CD at M, N. సో O నుంచి AB కార్డ్కి పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేశాను. సో ఈ పాయింట్ M. సో నెక్స్ట్ అలానే O నుంచి CD కార్డ్కి పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేశాను. సో ఇక్కడ పాయింట్ N. ప్రూఫ్ చూద్దాం. టు ప్రూఫ్ యాంగిల్ OEA ఇట్ ఈస్ ఈక్వల్ టు OEC. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఇన్ ట్రయాంగిల్ OME, ట్రయాంగిల్ ఇలా ఫామ్ అవుతుంది. ట్రయాంగిల్ ONE ట్రయాంగిల్ ఇలా ఫామ్ అవుతుంది. సో ఈ రెండు ట్రయాంగిల్స్ లో యాంగిల్ OME యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ 90 degrees. సో నెక్స్ట్ అలానే యాంగిల్ ONE యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది, ఇది కూడా 90 degrees. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. సో ఎందుకంటే ఈచ్ యాంగిల్ 90 degrees. సో నెక్స్ట్ అలానే OME ట్రయాంగిల్లో OE సైడ్ కామన్ గా ఉంది. సో OE ఇట్ ఈస్ ఈక్వల్ టు OE కామన్ సైడ్. సో ఇక్కడ ఈ రెండు ట్రయాంగిల్స్ లో OE అనేది కామన్ సైడ్. సో నెక్స్ట్ OM ఇట్ ఈస్ ఈక్వల్ టు OM. సో O నుంచి M వరకు డిస్టెన్స్, O నుంచి N వరకు డిస్టెన్స్ ఈక్వల్. సో ఇక్కడ ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఒక యాంగిల్ 90 degrees కి ఈక్వల్ అయింది, రిమైనింగ్ 2 సైడ్స్ ఈక్వల్ అయినాయి. సో అప్పుడు RHS రూల్ ప్రకారం ట్రయాంగిల్ OME ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ONE. సో ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్. సో కాంగ్రుయెంట్ అయినప్పుడు వాటి యొక్క కరెస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి, వాటి యొక్క కరెస్పాండింగ్ పార్ట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయినప్పుడు వాటి యొక్క కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. యాంగిల్ OEM యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది, ఈ యాంగిల్ OEN యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. సో ఎందుకంటే బై CPCT కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెన్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. యాంగిల్ OEM యాంగిల్ అనేది OEA యాంగిల్ కి ఈక్వల్ అవుతుంది. సో ఎందుకంటే M పాయింట్ ని ఎక్స్టెన్షన్ చేస్తే పాయింట్ A వస్తుంది. సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. సో నెక్స్ట్ అలానే యాంగిల్ OEN
ఓఈఎన్ యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఎన్ పాయింట్ ని ఎక్స్టెన్షన్ చేస్తే సి పాయింట్ వస్తుంది. సో ఓఈఎన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఓఈసి. సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి ప్రూఫ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్, ఫోర్త్ ప్రాబ్లం. ఇఫ్ ఎ లైన్ ఇంటర్సెక్ట్స్ two concentric circles with center O, A, B, C and D, prove that AB it is equal to CD. ఒక లైన్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ని ABCD పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. సో అప్పుడు మనం AB డిస్టెన్స్ CD డిస్టెన్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఒక సర్కిల్ ఇంకో సర్కిల్లో ఉంటుంది. సో ఒక సర్కిల్ ఇక్కడ ఉంది, ఈ సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ ఫామ్ అయింది. ఇలాంటి సర్కిల్స్ ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. సో ఇక్కడ ఏడి అనే లైన్ ABCD 4 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. కమింగ్ టు ది సొల్యూషన్, డ్రా ఏ పర్పెండిక్యులర్ OM ఫ్రమ్ సెంటర్ O టు ది లైన్ AD. సెంటర్ O నుంచి ఈ AD లైన్ కి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. సో ఈ పాయింట్ M అనుకుందాం. సో పర్పెండిక్యులర్ లైన్ అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఫామ్ అయింటుంది. టు ప్రూవ్ AB ఇట్ ఈస్ ఈక్వల్ టు CD. సో ఈ ప్రాబ్లంలో AB డిస్టెన్స్ CD డిస్టెన్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్, ఇన్ ద ఫస్ట్ సర్కిల్ AD ఈజ్ ద కార్డ్. ఈ బిగ్ సర్కిల్ ని ఫస్ట్ సర్కిల్ అనుకుందాం. ఈ ఫస్ట్ సర్కిల్లో AD అనేది కార్డ్. OM ఈజ్ పర్పెండిక్యులర్ టు AD. ఈ OM లైన్ AD కార్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. సో దేర్ఫోర్ AM ఇట్ ఈస్ ఈక్వల్ టు MD. సో ఇక్కడ A నుంచి M వరకు డిస్టెన్స్, M నుంచి D వరకు డిస్టెన్స్ ఈక్వల్. సో AM ఈక్వల్ టు MD. సో ఈక్వేషన్ 1 అనుకుందాం. సిమిలర్లీ OM ఈజ్ పర్పెండిక్యులర్ టు BC. సో నెక్స్ట్ అలానే ఈ OM లైన్ ఈ BC లైన్ కి కూడా పర్పెండిక్యులర్ గా ఉంది. సో అప్పుడు BM డిస్టెన్స్ MC డిస్టెన్స్ ఈక్వల్. BM ఇట్ ఈస్ ఈక్వల్ టు MC. సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఫ్రమ్ 1 and 2 ఈ 2 ఈక్వేషన్ల నుండి AM లో నుంచి BM సబ్ట్రాక్ట్ చేద్దాం. AM మైనస్ BM. సో నెక్స్ట్ అలానే MD లో నుంచి MC సబ్ట్రాక్ట్ చేద్దాం. MD మైనస్ MC. సో AM లో నుంచి BM సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, AM లో నుంచి BM సబ్ట్రాక్ట్ చేస్తే AB డిస్టెన్స్ వస్తుంది. సో AM మైనస్ BM ఇట్ ఈస్ ఈక్వల్ టు AB. సో నెక్స్ట్ అలానే MD మైనస్ MC. ఈ MD డిస్టెన్స్ లో నుంచి MC సబ్ట్రాక్ట్ చేస్తే CD డిస్టెన్స్ వస్తుంది. సో MD మైనస్ MC ఇట్ ఈస్ ఈక్వల్ టు CD. So therefore AB it is equal to CD. Next one, fifth problem. 3 girls, Reshma, Salma and Mandeep are playing a game by standing on a circle of radius 5 meters drawn in a park. 3 girls సర్కిల్ పైన నిలబడి ఒక గేమ్ ఆడుతున్నారు. సో R అంటే రేష్మ, S అంటే సల్మా, M అంటే మందీప్. ఈ సర్కిల్ యొక్క రేడియస్ 5 మీటర్స్. ఈ సెంటర్ పాయింట్ నుంచి పాయింట్ S కి 5 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. రేష్మ థ్రోస్ ఏ బాల్ టు సల్మా. సో రేష్మ సల్మాకి బాల్ త్రో చేస్తుంది. సల్మా టు మందీప్. సల్మా మందీప్ కి బాల్ త్రో చేస్తుంది. మందీప్ టు రేష్మ. సో మందీప్ రేష్మకి బాల్ త్రో చేస్తున్నాడు. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ రేష్మ అండ్ సల్మా అండ్ బిట్వీన్ సల్మా అండ్ మందీప్ ఈస్ 6 మీటర్స్ ఈచ్. రేష్మకి సల్మాకి డిస్టెన్స్ 6 మీటర్స్ ఉంది. అలానే సల్మాకి మందీప్కి డిస్టెన్స్ 6 మీటర్స్ ఉంది. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ రేష్మ అండ్ మందీప్? రేష్మకి మందీప్కి ఉండే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే మనం R నుంచి M కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద పాయింట్స్ వేర్ రేష్మ, సల్మా అండ్ మందీప్ ఆర్ స్టాండింగ్ బి RS అండ్ M.
సో రేష్మా నిలబడి ఉండే ప్లేస్ ని R అనుకుందాం, సల్మా నిలబడి ఉండే ప్లేస్ ని S అనుకుందాం, మందీప్ నిలబడి ఉండే ప్లేస్ ని M అనుకుందాం. సెంటర్ బి O, సెంటర్ ని O అనుకుందాం. OS ఇంటర్సెక్ట్స్ RM అట్ P. ఈ OS లైన్ RM లైన్ ని P అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఈ పాయింట్ ని P అనుకుందాం. రేడియస్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో RS డిస్టెన్స్ 6 మీటర్స్, రేష్మా నుంచి సల్మా మధ్య దూరం 6 మీటర్స్. SM సల్మా నుంచి మందీప్ కి మధ్యలో ఉండే దూరం 6 మీటర్స్. టు ఫైండ్ RM. సో మనం ఈ ప్రాబ్లంలో డిస్టెన్స్ బిట్వీన్ రేష్మా అండ్ మందీప్ ఫైండ్ అవుట్ చేయాలి. OS is the perpendicular bisector of RSM. సో OS లైన్ అనేది ఈ RSM యాంగిల్ ని 2 ఈక్వల్ యాంగిల్స్ గా బైసెక్ట్ చేస్తుంది. OP is perpendicular to RM. సో OP లైన్ RM లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. సో OP bisects the chord RM. సో OP లైన్ అనేది RM కార్డ్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. సో దాని మీనింగ్ RP డిస్టెన్స్ PM డిస్టెన్స్ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి. సో అప్పుడు మనకి ఈ RM డిస్టెన్స్ అనేది 2RP కి ఈక్వల్ అవుతుంది. సో RM ఈక్వల్ టు 2RP, ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ORS ఫైండ్ అవుట్ చేద్దాం. ట్రయాంగిల్ ORS ఇలా ఫామ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్. సో మనకి ఈ ట్రయాంగిల్ లో బేస్ OS కన్సిడర్ చేద్దాం. సో అప్పుడు హైట్ RP అవుతుంది. సో బేస్ ప్లేస్ లో OS తీసుకున్న హైట్ RP. ఈ సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. డ్రా ఏ పర్పెండిక్యులర్ ఫ్రమ్ O టు RS. సో O నుంచి RS లైన్ కి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేద్దాం. సో ఇది O నుంచి పర్పెండిక్యులర్ లైన్, ఈ పాయింట్ ని L అనుకుందాం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ORS ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ట్రయాంగిల్ ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో బేస్ ఇక్కడ RS తీసుకుందాం, బేస్ RS. సో అప్పుడు హైట్ OL కి ఈక్వల్ అవుతుంది, హైట్ OL. సో ఇప్పుడు ఈ OL డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ OLR ట్రయాంగిల్ ఇలా ఫామ్ అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ లో సో ఇక్కడ 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది కాబట్టి OR అనేది డయాగ్నల్ అవుతుంది. సో డయాగ్నల్ స్క్వేర్ OR స్క్వేర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఇట్ ఆపోజిట్ సైడ్స్. సో ఇది ఒక పైథాగరస్ థీరం. సో OR అనేది డయాగ్నల్ కాబట్టి OR స్క్వేర్ ఈక్వల్ టు, సో ఇక్కడ RL స్క్వేర్ ప్లస్ OL స్క్వేర్, RL స్క్వేర్ ప్లస్ OL స్క్వేర్. సో ఇక్కడ ఈక్వేషన్ ని ఇంటర్చేంజ్ చేశాను. సో OL స్క్వేర్ ప్లస్ RL స్క్వేర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు OR స్క్వేర్. మనం OL స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో OL స్క్వేర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు OR స్క్వేర్ రైట్ సైడ్ ఉంది, RL స్క్వేర్ రైట్ సైడ్ మీద మైనస్ RL స్క్వేర్. సో OL ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ పవర్ 2 రైట్ సైడ్ మూవ్ అయితే స్క్వేర్ రూట్ అవుతుంది. సో మనకి OR డిస్టెన్స్ 5 మీటర్స్, RL డిస్టెన్స్ 3 మీటర్స్. సో RL అనేది ఇక్కడ టోటల్ గా RS డిస్టెన్స్ 6 మీటర్స్ అయినప్పుడు RL అంటే హాఫ్ డిస్టెన్స్ ఉంటుంది. 6 లో హాఫ్ 3 మీటర్స్ కాబట్టి సో RM ఈక్వల్ టు 3 మీటర్స్. సో RL ఈక్వల్ టు 3 మీటర్స్. సో RL ప్లేస్ లో 3 మీటర్స్ రాస్తున్నా. సో 5 స్క్వేర్ ఈక్వల్ టు 25, 3 స్క్వేర్ ఈక్వల్ టు 9. 25 లో 9 సబ్ట్రాక్ట్ చేస్తే 16. 16 కి రూట్ ఫైండ్ అవుట్ చేస్తే 4 మీటర్స్. ఫ్రమ్ 2 and 3. ఈ సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ లో నుండి ఈ రెండు ఈక్వేషన్స్ ఈక్వల్ చేసుకుందాం. హాఫ్ ఇంటూ OS ఇంటూ RP, హాఫ్ ఇంటూ OS ఇంటూ RP ఇట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ RS ఇంటూ OL, హాఫ్ ఇంటూ RS ఇంటూ OL. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, సో లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్ లో రైట్ సైడ్ ఈక్వేషన్ లో 1/2 క్యాన్సిల్ చేస్తున్నా. సో OS డిస్టెన్స్ 5 మీటర్స్, RP అలానే రాస్తున్నా. RS డిస్టెన్స్ 6 మీటర్స్, OL ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం 4 మీటర్స్, 4. 6 into 4 మల్టిప్లై చేస్తే 24. 5 రైట్ సైడ్ మీద అయితే డివిజన్ అవుతుంది. 24 ని 5 తో డివైడ్ చేస్తే
ఆన్సర్ 4.8 మీటర్స్. సో ఇది ఆర్పి డిస్టెన్స్ 4.8 మీటర్స్. మనం టోటల్ డిస్టెన్స్ ఆర్ఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ఎం ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 RP. సో 2 ఇంటూ ఆర్పి వాల్యూ 4.8 మల్టిప్లై చేస్తే 9.6 మీటర్స్. సో రేష్మాకి మందీప్కి మధ్యలో ఉండే దూరం 9.6 మీటర్స్. నెక్స్ట్ వన్, 6th ప్రాబ్లం. ఒక సర్క్యులర్ పార్క్ యొక్క రేడియస్ 20 మీటర్స్. ఆ సర్క్యులర్ పార్క్ లో 3 బాయ్స్ కూర్చున్నారు. అంకుర్, సయ్యద్, డేవిడ్. వాళ్ళ మధ్య దూరం ఈక్వల్ గా ఉంది. అంకుర్ కి సయ్యద్ కి ఎంత దూరం ఉంటుందో సయ్యద్ కి డేవిడ్ కి అంత దూరం ఉంది. ఒక సర్కిల్ డ్రా చేశాను. సో పాయింట్ ఏ అంకుర్ అనుకుంటే పాయింట్ బి సయ్యద్. అంకుర్ కి సయ్యద్ కి ఎంత దూరం ఉంటుందో సయ్యద్ కి డేవిడ్ కి అంతే దూరం ఉంది. డేవిడ్ కి అంకుర్ కి అంతే దూరం ఉంటుంది. సో వాళ్ళ మధ్య దూరం ఈక్వల్ గా ఉంది. ఆ ముగ్గురి బాయ్స్ చేతిలో ఒక టెలిఫోన్ టాయ్ ఉంది. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఆఫ్ ఈచ్ ఫోన్. ప్రతి ఫోన్ యొక్క వైర్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే మనం బీసీ డిస్టెన్స్ లేదా ఏబీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎందుకంటే ఏబీ డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్, ఏసీ డిస్టెన్స్ ఈ 3 డిస్టెన్సెస్ ఈక్వల్ గా ఉంటాయి. కమింగ్ టు సొల్యూషన్. లెట్ ద 3 బాయ్స్ ఆర్ సిట్టింగ్ అట్ ఈక్వల్ డిస్టెన్సెస్ the points A, B and C on the boundaries of a circular path. ఆ 3 బాయ్స్ సర్క్యులర్ పార్క్ లో ABC అనే పాయింట్ ప్లేస్ లో కూర్చున్నారు. సో therefore ట్రయాంగిల్ ABC ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ABC ట్రయాంగిల్ అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. లెట్ AB it is equal to BC equal to CA equal to 2x. సో ప్రతి సైడ్ లెంత్ 2x కి ఈక్వల్ అయింది. లెట్ O be the center of the circle. సర్కిల్ యొక్క సెంటర్ ని O అనుకున్నా. సో ఇక్కడ B నుంచి C వరకు టోటల్ డిస్టెన్స్ 2x అవుతే సో B నుంచి M వరకు డిస్టెన్స్ x ఉంటుంది. M నుంచి C వరకు డిస్టెన్స్ x. సో టోటల్ x ప్లస్ x 2x. లెట్ AM be the median. ఈ ట్రయాంగిల్ లో AM ని మీడియన్ అనుకుందాం. సో మీడియన్ అంటే ఏ లైన్ డ్రాన్ ఫ్రమ్ ఏ వర్టెక్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్. మీడియన్ అంటే ఏమో తెలుసుకుందాం. ఒక ట్రయాంగిల్ లో వర్టెక్స్ నుంచి ఆ వర్టెక్స్ యొక్క ఆపోజిట్ సైడ్ లో మిడ్ పాయింట్ కి ఒక లైన్ డ్రా చేస్తే ఆ AM లైన్ అనేది మీడియన్ కి ఈక్వల్ అవుతుంది. సో BM ఇట్ ఈస్ ఈక్వల్ టు MC ఇట్ ఈస్ ఈక్వల్ టు 2x/2. సో BM అంటే టోటల్ BC డిస్టెన్స్ లో హాఫ్ ఉంటుంది. సో టోటల్ BC లెంత్ 2x. 2x ని 2 తో డివైడ్ చేస్తే x. AM ఈస్ పర్పెండిక్యులర్ టు BC. మీడియన్ అనేది BC సైడ్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. ఇన్ ట్రయాంగిల్ ABM ట్రయాంగిల్ ఇలా ఫామ్ అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో AB అనేది హైపార్టనస్. సో ఇక్కడ పైథాగరస్ థీరం యూజ్ చేద్దాం. హైపార్టనస్ హోల్ స్క్వేర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇక్కడ హైపార్టనస్ AB కి ఈక్వల్ అవుతుంది. సో AB స్క్వేర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సో రిమైనింగ్ 2 సైడ్స్ ఒకటి BM ఇంకోటి AM. సో BM స్క్వేర్ ప్లస్ AM స్క్వేర్. ఈ ఈక్వేషన్ ని ఇంటర్చేంజ్ చేస్తున్నా. ఈ BM స్క్వేర్ AM స్క్వేర్ లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేశాను. AB స్క్వేర్ రైట్ సైడ్ కి ట్రాన్స్ఫర్ చేశాను. AM స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. AM స్క్వేర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సో రైట్ సైడ్ ఆల్రెడీ AB స్క్వేర్ ఉంది. ఈ BM స్క్వేర్ రైట్ సైడ్ మూవ్ అయితే మైనస్ BM స్క్వేర్. AB వాల్యూ AB లెంత్ 2x కి ఈక్వల్ 2x హోల్ స్క్వేర్ మైనస్ BM లెంత్ x కి ఈక్వల్ అయింది x హోల్ స్క్వేర్. 2 హోల్ స్క్వేర్ అంటే 2 into 2 4 x హోల్ స్క్వేర్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్. 4x స్క్వేర్ లో ఒక x సబ్ట్రాక్ట్ చేస్తే 3x స్క్వేర్ మిగులుతుంది. సో AM వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ పవర్ 2 రైట్ సైడ్ మూవ్ అయితే స్క్వేర్ రూట్ అవుతుంది. x స్క్వేర్ కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం. √3x స్క్వేర్ కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం.
√3 వాల్యూ √3 అలానే రాశాను. x² కి స్క్వేర్ రూట్ x. సో am it is equal to √3x. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. 6th ప్రాబ్లం కంటిన్యూషన్. సెంటర్ O నుంచి B కి ఒక లైన్ డ్రా చేశాను. సో OB అనేది రేడియస్ 20 మీటర్స్ ఉంటుంది. ఇన్ ట్రయాంగిల్ OBM ట్రయాంగిల్ ఇలా ఫామ్ అయింది. సో ఈ ట్రయాంగిల్ లో OB అనేది హైపార్టనస్. సో హైపార్టనస్ స్క్వేర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ రిమైనింగ్ 2 సైడ్స్. సో ఇక్కడ రిమైనింగ్ 2 సైడ్స్ ఒకటి OM ఇంకోటి BM. OM స్క్వేర్ ప్లస్ BM స్క్వేర్. OB లెంత్ రేడియస్ కాబట్టి 20 మీటర్స్. OM ఫైండ్ అవుట్ చేద్దాం. OM ఇట్ ఈస్ ఈక్వల్ టు టోటల్ AM లెంత్ లో నుంచి OA సబ్ట్రాక్ట్ చేస్తే OM వస్తుంది మనకి. AM మైనస్ AO. సో ఆల్రెడీ AM ఫైండ్ అవుట్ చేసాం. √3x మైనస్, సో AO అంటే రేడియస్ 20 మీటర్స్. సో OM లెంత్ √3x మైనస్ 20 హోల్ స్క్వేర్ ఉంది, హోల్ స్క్వేర్ ప్లస్ BM లెంత్ x కి ఈక్వల్ అవుతుంది, x². సో ఈ పార్ట్ అంతా RHS ని ఇక్కడికి LHS రూపంలో చేంజ్ చేశాను. ఈ 20² అనేది రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేశాను. సో ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. సో a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a² మైనస్ 2ab ప్లస్ b² ప్లస్ x² అలానే రాశాను. √3x హోల్ స్క్వేర్ అంటే పవర్ 2 కి స్క్వేర్ రూట్ కి క్యాన్సిల్ అవుతుంది, 3 మిగులుతుంది. సో 3x² మైనస్ 2 ఇంటూ 20 40 √3x అలానే రాశాను ప్లస్ 20 హోల్ స్క్వేర్ అంటే 20 ఇంటూ 20 400 ప్లస్ x² ఇట్ ఈస్ ఈక్వల్ టు 20 హోల్ స్క్వేర్ 400 ప్లస్ 3x² ప్లస్ x² యాడ్ చేస్తే 4x² మైనస్ 40 √3x అలానే రాశాను ప్లస్ 400 రైట్ సైడ్ మూవ్ అయితే మైనస్ 400 ప్లస్ 400 మైనస్ 400 0 మైనస్ 40 √3x అలానే రాశాను ప్లస్ 4x² రైట్ సైడ్ మూవ్ అయితే మైనస్ 4x². సో లెఫ్ట్ సైడ్ మైనస్ రైట్ సైడ్ మైనస్ క్యాన్సల్. సో ఈ x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ x ఉంది, ఇక్కడ x². x క్యాన్సిల్ అవుతుంది, x మిగులుతుంది. సో x రాశాను. ఇక్కడ ఉండే 4 లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేశాను. సో డివైడెడ్ బై 4 అయ్యింది. 4 1s 4, 4 10s 40. సో 10√3. సో x వాల్యూ 10√3. సో x వాల్యూ మనకి ఇక్కడ BM లెంత్ కి ఈక్వల్ అవుతుంది. సో మనం టోటల్ వైర్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ గా వైర్ లెంత్ అంటే మనకి BC లెంత్ కి ఈక్వల్. సో BC ఇట్ ఈస్ ఈక్వల్ టు 2BM. 2 ఇంటూ BM లెంత్ 10√3. 2 into 10 20√3. సో therefore లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ ఈచ్ ఫోన్, ప్రతి ఫోన్ యొక్క వైర్ లెంత్ 20√3 మీటర్స్. ఓకే స్టూడెంట్స్, ఇవి 9.2 ఎక్సైజ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.